ప్రియమైన దేవుని వాళ్ళారా, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభావందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహింపచేసి దేవుడి మాటలను ధ్యానించుకోవటానికి దేవుడు మనకు చక్కని సమయాన్ని అనుగ్రహింపచేసి ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి ధన్యతకై ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థించుకొని ఈ దినపు వాక్యదానంలోనికి మనం వెళ్ళిపోదాం. తలలు దించినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తూ మా జీవితాల్లో ఎన్నో విషయాల్లో మాకు తోడుగా ఉంటూ ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పిస్తూ మమ్మల్ని రక్షిస్తున్నటువంటి మా గొప్ప గణదేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తెలియజేసుకుంటున్నాం నాయనా. మా జీవితాల్లో మరొక దినాన్ని మాకు అనుగ్రహింపచేసి మీ మాటలను ధ్యానించుకోవటానికిను మీ గురించి ఆలోచించటానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి వందనములు తెలియజేసుకుంటున్నాం నైనా. ఇవ్వబడినటువంటి ఈ సమయంలోనైనా తండ్రి, ఏమాత్రమును మేము వ్యర్థముగా ఆలోచించుకొనక మీ మాటలను జాగ్రత్తగా వింటూ ఆ మాటల విషయమై మా హృదయంలో వాటిని పదిలపరుచుకొని తద్వారా మా జీవితాలను మీకు అనుకూలముగా మలుచుకునేటువంటి మంచి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని మనకు అనుగ్రహింపచేసి ఉంటున్నాడు. ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన జీవితాల్లో ప్రాథమికమైనదే, మూలమైనదే, కానీ అది చాలా ప్రాముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి. మనం దేవుడితో మాట్లాడాలి లేదా దేవుడికి మన విన్నపములు, మన మనవులు దేవుడికి తెలియచేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏర్పరచుకున్న ఒక సాధనం, మనకి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం ఏంటో తెలుసా? అది ప్రార్థన. దేవాది దేవుడితో మన యొక్క ఆలోచనలను పంచుకునేటువంటి లేదా మన కష్టాలను, మన కన్నీళ్లను, మన యొక్క మనవులను దేవునికి తెలియజెప్పేటువంటి ఒక సదవకాశమే ప్రార్థన. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రార్థన దేవుడితో మనకున్నటువంటి సంబంధాన్ని పెంచేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది చాలా గొప్పది. దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత విలువైన వరములలో ఒకటి ప్రార్థన అని చెప్పచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దీని ద్వారానే మన యొక్క జీవితాన్ని దేవుడితో పంచుకోగలం, దేవుడి నుంచి మనము సహాయాలను పొందగలం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంత విలువైనటువంటి ప్రార్థన, అంత విలువైనటువంటి ఆ యొక్క ప్రక్రియ మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది అని కూడా చెప్పచ్చు. బాగానే ఉంది. మన మనవి దేవుడి దగ్గరికి చేరుతున్నాయా లేవా? మనం దేవుడితో మాట్లాడుతుంటాం లేదా దేవుణ్ణి మనం వేడుకుంటూ ఉంటాం. మన మనవులు ఆయనకు తెలియజేస్తూ ఉంటాం ప్రార్థనా రూపంలో. అలాంటి సమయాల్లో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవాది దేవుని యొక్క సన్నిధిని చేరుతుందా లేదా? కొన్నిసార్లు మనం అందరము కంగారు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంత చేసినా నా జీవితంలో సమాధానం దొరకటం లేదు అని చెప్పి చాలామంది మనలో ఈ యొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, నిజమే. ఏ రకంగా మనం ప్రార్థిస్తే దేవుని సన్నిధికి చేరుతాయి, మన ప్రార్థన ఏ విధంగా ఉంటే లేదా మన జీవితం ఏ విధంగా ఉండి మనం ప్రార్థిస్తే మన మనవులు ఆయన సన్నిధిని చేరతాయి అన్నది మనం తెలుసుకోవాలి. మన మనవి ఖచ్చితముగా దేవాది దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలో మనం ఆ విధంగా మలుచుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే దేవాది దేవుడు మీ జీవితాలు సరిగా లేనప్పుడు, మీ జీవితాల్లో లోపాలు ఉంటున్నప్పుడు, ఏ లోపాలతో మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరదో కొన్ని విషయాలు మనకు దేవాది దేవుడు బైబిల్ గ్రంథం నందు మనకు పొందుపరచడం జరిగింది. ఎటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండి, ఎటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉండి మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు నా సన్నిధికి చేరవు, లేదా ఎటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండి, ఎటువంటి లక్షణాలు మీరు కలిగి ఉండి మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నా సన్నిధిని చేరుతుంది అని కొన్ని విషయాలు మనకు బైబిల్ గ్రంథం నందు దేవుడు
పొందుపరచడం జరిగింది ప్రియమైన దేవుని వల్ల. ఈ రెండు విషయాలను మనము కొన్ని మూలమైనటువంటి విషయాలు, ప్రార్థన అన్న అంశం లేదా ప్రార్థన అన్న ఆ విలువైన లక్షణం చాలా విస్తారమైనటువంటి అంశాలతో కూడుకున్నది ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు అందులో కొన్నిటిని మనము ఆలోచిద్దాం. సంపూర్ణంగా అని నేను చెప్పటం లేదు, కానీ కొన్నిటిని మనము ప్రార్థనలో మనం పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మీ మనవి వినడో కొన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నందు ఒక చక్కని మాట యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏ విధంగా ఉండకూడదో కొన్ని లక్షణాలు మనకు ఆ వచనమందు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు వివరిస్తూ ఉంటున్నారు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. మీరు అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలనను ఉద్దేశిస్తూ అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. వేషధారణ మీ ప్రార్థనలో ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. వేషధారణ ఉండకూడదు. వేషధారణ అంటే ఇదిగో మనం జీవిస్తున్న జీవితం ఒకటి, దేవుడి దగ్గర మన జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నది ఒకటి. అంతేకాదు ఇతరులు మనం చేస్తున్నటువంటి ప్రార్థన విధానాన్ని గమనిస్తున్నారు అని చెప్పి మనం చేసే ప్రార్థన లేదా మనం ఉపయోగించే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి భంగిమలు కావచ్చు, లేదా పెద్దగా మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ఏదో ఎక్కువ భక్తిగల వారమని కనిపించుకునేటట్టుగా దేవాది దేవుణ్ణి ప్రార్థించటం కావచ్చు. ఇటువంటి విషయాలను వేషధారణ కింద పరిగణిస్తూ ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళలాగా మీరు చేయకండి. వేషధారుల వలె మీరు ఉండకండి. దయచేసి వేషధారణతో మీరు ప్రార్థన చెయ్యొద్దు. అంతేకాకుండా మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వేషధారులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో తెలుసా? మనుష్యులకు కనబడాలి అని సమాజ మందిరములలో ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఇంట్లో ఏ రోజు ప్రార్థించుకున్న దాఖలాలు ఉండవు. మనుషులు కనబడుతున్నప్పుడు మాత్రమే వీళ్ళ ప్రార్థన భక్తి, వీళ్ళ ప్రార్థన జీవితం బయటకు వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అటువంటి వారు ఆనాడున్న సమాజంలో ఉన్నారట. ఇప్పటికీ అటువంటి వాళ్ళు మన మధ్యలో లేకపోలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రార్థిస్తున్న సమయంలో చివరికి దేవుడితో మాట్లాడే సందర్భాన్ని కూడా తమ యొక్క విధానాన్ని బయట ప్రజలకు లేదా తమ యొక్క గొప్పతనాన్ని బయట ప్రజలకు చూపించుకోవడానికి కూడా వాడుకునే పరిస్థితి కూడా ఈ ప్రార్థనలో కొంతమంది ఇలా చేస్తున్నారు అని చెబుతున్నాడు. అలా ఉండకూడదు. అయితే వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అలా గొప్పగా కనిపించాలని వారు ప్రార్థన చేసుకున్నారు, గొప్పగానే కనపడ్డారు, కానీ ఆ ప్రార్థన నా దరికి చేరదు. ఆ ప్రార్థన మనుష్యులకు కనపడాలని చేస్తున్నారు, లేదా దైవజనులకు కనపడాలని చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు కనపడాలని చేస్తున్నారు, ఇంకా ఎవరికెవరికో వేరే వాళ్ళకి గొప్పగా కనిపించాలని చేస్తున్నారు. కానీ నాకు వినబడాలని, వాళ్ళ మనవులు నా దగ్గరికి చేరాలని వాళ్ళు ప్రార్థించటం లేదు. అటువంటి ప్రార్థన నేను అంగీకరించను. దేవాది దేవుడు అటువంటి ప్రార్థన అంగీకరించడు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు ఒక సలహా రూపంలో చెబుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరొక ప్రార్థన గురించి చూడండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అక్కడ ఎటువంటి ప్రార్థన దేవాది దేవుడు అంగీకరింపడో చెబుతున్నాడు. 2వ పాయింట్గా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు ఎవరి మనవి ఆలకింపడంటమ్మా? పాపుల మనవి ఆలకింపడు. తన జీవితంలో పాపాన్ని పెట్టుకున్నవాడు, తన జీవితంలో తన మనస్సులో లేదా తన హృదయంలో పాపాలను చేస్తూ పాపాలను తలంచుకుంటూ ఉంటున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటున్నారో వారు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవాది దేవుని యొక్క సన్నిధికి చేరదు. వాళ్ళ మనవి నేను ఆలకింపను. వారి మనవులు నా సన్నిధికి రావు.
ఆ మనవులు నా సన్నిధిలో చేరవు అని దేవాది దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని వల్ల పాపిగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే, పాప క్షమాపణ కోసం ప్రార్థిస్తే నీ మనవిని ఆలకిస్తాడేమో. కానీ నువ్వు పాపాన్ని మనస్సులో పెట్టుకొని దేవాది దేవుణ్ణి నీ కోరికలతో ప్రార్థిస్తే నీ ప్రార్థన, నీ మనవులు దేవుడి సన్నిధిని చేరవు అని చెబుతున్నాడు. మరొక పాయింట్, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. ఇదిగో నేను ఒకవేళ పాపాన్ని నా హృదయంలో లక్ష్యం చేసుకుంటూ నేను దేవాది దేవుణ్ణి ప్రార్థించడానికి నేను మోకరిల్లితే ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరదు. మనలో చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళ రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మన నేత్రాలతోనో, మన ఆలోచనలతోనో, మన మాటలతోనో, మన తలంపులతోనో లేదా మన నడతలతోనో ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని జరిగించిన వారంగా ఉంటాం. కానీ మళ్ళీ చివరికి ఇంటికి వచ్చి దేవాది దేవుడికి మన ప్రార్థన మనవులు తెలియజేస్తూ ఉంటాం. ప్రేమ దేవుని వాళ్ళ తప్పు చేసిన తర్వాత తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోకుండా ఆ తప్పును కప్పుకుంటూ దేవాది దేవుడి దగ్గరికి వచ్చి నా ప్రార్థన ఇదయ్యా, నా మనవి ఇదయ్యా, నా కోసం ఇది చెయ్యవయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆలకింపడు. భక్తుడైన కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లా దేవుడు నా మనవి వినడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన హృదయంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థనను, మన మనవులు దేవుడు వినడు. మరొక మాట చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మాట మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే మన జీవితంలో అన్యాయము, అక్రమము, దుర్మార్గత మన జీవితంలో ఎప్పుడైతే కనబడుతుందో అలా మన దుర్మార్గతను అనుసరిస్తూ దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థిస్తే మన ప్రార్థన దేవాది దేవుడు వినడు. వారి మనవి వినకుండా ఏం చేస్తారటమ్మా? తన ముఖమును వారికి కనబడకుండా మరుగు చేసుకుంటా అంట. ప్రేమైన దేవుని నీ మాటలు, నీ ప్రార్థన, ఇదిగో ముందు నీలో ఉన్నటువంటి ఆ కుళ్ళును, నీలో ఉన్నటువంటి ఆ పాపమును, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గతను ఎప్పుడైతే విడవకుండా నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే నేను నీ ప్రార్థన ఎలా వింటాను అని దేవాది దేవుడు తన యొక్క ముఖమును తన్ను తాను వారికి కనబడకుండా మరుగు చేసుకుంటున్నాడంట. ప్రేమైన దేవుని వాళ్ళ వారికి కనబడడు. ఆ సన్నిధి, దేవుడి సన్నిధి వారి మధ్య ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అనుకుంటూ ఉంటాం 2-3 కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది. ఆ ముగ్గురు పాపులే అనుకోండి, ఆ ముగ్గురు దుర్మార్గతను అనుసరించి నడుచుకున్న వారే అనుకోండి, వాటిని కప్పుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ కోరారు అనుకోండి, దేవాది దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళ మనం పొరపడుతూ ఉంటాం. దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా, మనల్ని కనికరిస్తాలే అనుకుంటుంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఆ కరుణ, కనికరం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీలో పశ్చాత్తాపము, నీలో పాపాన్ని విడిచిపెట్టినటువంటి ఆ స్వభావము నీలో ఎప్పుడైతే ఉంటే దేవుడి కరుణ నువ్వు పొందగలుగుతావు. దేవుడు ఆ టైంలో నీ పాపాలను క్షమించి నీ మనవులను అంగీకరించే మనస్సు దేవుడికి ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలా కాకుండా నీలో పాపము, దుర్మార్గత ఇవి ఉంటే దేవుడు నీ మనవిని అంగీకరింపడు, తనకు తాను మరుగు చేసుకుంటాడట నీ విషయంలో. మరొక చక్కని మాట చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, మరొక చక్కని మాట యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీయూ దొరకటలేదు. మీరు ఏమడిగినా మీరు ఎలా అడుగుతున్నారట? మనలో చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, అన్నీ మన సొంత స్వార్థ ప్రయోజనాల కోసమే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అన్ని దురాశలతోనే అడుగుతుంటుంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఎక్కువగా మీరు ఆశలు పెట్టుకోకుండా అన్నపానములు కలిగిన వారై ఉన్న వాటితో ఏం చేయమన్నాడు? సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునుడి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఉన్నవి సరిపోక
ఇదిగో మిగిలిన వాటికి, ఇంకా హెచ్చైన వాటికి మీద ఆశ పెట్టుకుంటూ లోకంలో ఉన్న వాటి విషయమై దేవుడి దగ్గర ఆశపడుతూ గోజాడుకుంటూ అడుక్కుంటూ ఉంటుంటాం ప్రియమైన దేవుని వల్ల. అలా మీ హృదయంలో దురుద్దేశంతో అడుగుతారు. కొంతమంది దేవుని ఉద్యోగం కావాలి, దేవా నాకు ఉద్యోగం దయచేయని అడుగుతారు. దేనికోసం ఉద్యోగం అడుగుతున్నావు నువ్వు? దేనికోసం ఉద్యోగం అడుగుతున్నావు? కనీసం ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి ఉపయోగపడేటువంటి ప్రయోజనాల కోసం, లేదా దేవుడి సన్నిధికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల కోసం నీవు చేసినటువంటి ఆ పనిని, లేదా నీకు వస్తున్నటువంటి ఆ రాబడిని దేవుని కోసం ఉపయోగించగలవా? లేదు. కొంతమంది అటువంటి ఆలోచనలతో ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఉద్యోగం వస్తే తన కుటుంబం సంతోషంగా జీవించటం కోసం అడిగితే దేవాది దేవుడు ఆ మనవిని అంగీకరించరట ప్రియమైన దేవుని వాళ్ళరా. మీలో మీ ఉద్దేశములు, మీ దురుద్దేశముతో అడుగుతారు కొన్ని విషయాలు, దురుద్దేశముతో అడుగుతారు. ఇంకా మీ భోగముల నిమిత్తము అడుగుతున్నారు. మీ యొక్క ఇల్లు గడవటం కోసమో, లేదా మీరు సుఖంగా జీవించటం కోసమో, మీ సుఖభోగముల నిమిత్తమో దేవుడి దగ్గరికి వచ్చి మీ మనవులు దేవునితో చెప్పుకుంటే, మీ మనస్సును పసిగట్టిన దేవుడు ఆ మనవుల గురించి మీతో సమాధానం ఇవ్వడు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. వాటిని వినడు. ఆ మనవిని దేవాదే దేవుడు అంగీకరింపడు ప్రియమైన దేవుని వల్ల. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో మనం కోరుకునే అవసరతల వెనకాల దేవుని పని కోసమై ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. నీ జీవితంలో వివాహం కావాలని కోరుకుంటున్నాం. దీనికోసం వివాహం చేసుకోవాలని ఆరాటపడుతున్నాం. దేవుని పని నిమిత్తము, లేదా దేవుని పని ఇంకా బలంగా ఇరువురు కలిసి చేయడం కోసం వివాహం కావాలని దేవుడితో మొరపెట్టుకొని దేవుణ్ణి ఆశపడి అడుగుతున్నావా? లేక ఇదిగో సుఖంగా గడపటానికి, ఇదిగో ఇంకా గొప్పగా, ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు జీవితం కంటే జంటగా ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి తిరగటానికి, లేదా ఇంకా ఆశలతో, ఇదిగో నువ్వు పొందుకున్నటువంటి ఆ భర్త ద్వారా నువ్వు పొందుకునేటువంటి ఆశలు కావచ్చు, నువ్వు పొందుకునేటువంటి భార్య ద్వారా నువ్వు కోరుకునేటువంటి ఆ సుఖవంతమైన జీవితం కావచ్చు, వీటి గురించి ఆలోచించుకుంటూ నువ్వు వివాహాన్ని జరుపుతున్నావా? ఒక ఉద్యోగం విషయంలో, ఒక పిల్లల విషయంలో కొంతమంది పిల్లలు కావాలని దేవుడిని అడుగుతూ ఉంటారు. దేని గురించి అడుగుతున్నావు? నీ పిల్లల కోసం, ఏదో నీ పరువు కోసం అడుగుతున్నావా? లేదా దేవుని సేవ కోసం అర్పించి దానికోసం అడుగుతున్నావా? లేదో ఏదో అందరికీ ఉన్నారు నాకు కావాలి అని దేవుణ్ణి అడగడం కోసం ఆ విధంగా అడుగుతున్నావా ప్రియమైన దేవుని వాళ్ళరా? నీ కుటుంబాన్ని పెంచుకునే దానికోసం ఏమన్నా అడుగుతున్నావా? లేదే. అలా అడగకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం పొందుకునే ప్రతి అవసరత వెనకాల దేవుని యొక్క మహిమ దాగి ఉంటే ఆ అవసరత, దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడు దేవుడు మీ మనవిని సంపూర్ణంగా అంగీకరించేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇటువంటి లక్షణాలతో నువ్వు ఉంటున్నప్పుడు, పాపాన్ని లక్ష్యం చేసినప్పుడు, లేదా మనుషులకు కనపడాలని చెప్పేసి మీరు ప్రార్థించినప్పుడు, బహిరంగంగా అందరికి కనపడాలని చెప్పేసి వేషధారణతో మీరు ప్రార్థించినప్పుడు, పాపాన్ని మీ హృదయంలో లక్ష్యం చేసినప్పుడు, దుర్మార్గతను అనుసరించినప్పుడు, అంతేకాకుండా ఇదిగో దురుద్దేశంతో భోగముల నిమిత్తం మీరు అడిగినప్పుడు మీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరదు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. చాలా సందర్భాల్లో మీ పాపము లేదా మీ దోషములు, మీ మనవులు నా సన్నిధిని చేరకుండా అడ్డుపడుతున్నాయని కూడా దేవాది దేవుడు సెలవివ్వడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళ. మనలో ఈ లక్షణాలు ఉండకూడదు. ఈ లక్షణాలు లేకుండా మనం ప్రార్థించగలిగితే దేవుడు మన ప్రార్థనని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు, ఆయన చెవిన వేసుకుంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకవేళ ఎటువంటి లక్షణాలు ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఒక్కొక్కటిగా చూసుకుందాం. అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, చక్కని మాట చెబుతున్నాడు ప్రార్థన గురించి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో తెలుసా? వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఎలా చేయమంటున్నాడు చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని వల్లరా. ఇదిగో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, ఒంటరిగా దేవుడు చూస్తున్నాడన్న ఒకే ఒక్క భావన కలిగి నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరే విధంగా నువ్వు ప్రార్థించు. దేవుడు చూస్తున్నాడు అన్న ఒకే ఒక్క భావన కలిగి, ఇదిగో ఏమాత్రం నీ మనసులో వేషధారణ అనేది లేకుండా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనేది లేకుండా, ఇదిగో కేవలం ఒక రహస్యమైనటువంటి గదిలోనికి వెళ్ళి దేవుని నువ్వు
ప్రార్థించు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనలో చాలామంది ఎలా ఉంటారంటే, ఇదిగో ఎప్పుడైనా బహిరంగంగా సభలు జరుగుతున్నప్పుడు లేదా ఎక్కువ మంది సంఘంలో ప్రార్థన ఇవ్వమన్నప్పుడు చేసే ప్రార్థన ఆ పదాలు ఎలా ఉంటాయంటే చాలా రమ్యంగా, చాలా గౌరవంగా, ఏదో అక్కడున్న వాళ్ళందరినీ పొగుడుతూ వాళ్ళందరి విషయమై జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో వేషధారణ మనకు చెప్పకనే కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం అందరం అలా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. అదే ఒంటరిగా చేయండి, దేవా తండ్రి అనుకుంటూ ఆయన్ను మాత్రమే వేడుకుంటూ మన జీవితం అంతా ఆయన ముందు పరుస్తూ ఒక ఏ విధమైనటువంటి దురుద్దేశము లేని ప్రార్థన మనం దేవాది దేవుడికి చేయగలం ప్రియమైన దేవుని వాళ్ళరా. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, ఆయన రహస్యమందు నీ ప్రార్థన చూచి నీకు ప్రతిఫలం ఇస్తాను అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. మరొక సంగతిని చూద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, నువ్వు భయము భక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే ఆయన వాని ప్రార్థన వాని మనవి ఆలకించును అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. భక్తునిగా ఉండాలి, నీ జీవితంలో భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే మనం తెలుసుకుందాం, ఇహలోక మాలిన్యం మనల్ని మనం కాపాడుకోవటం. నీలో మాలిన్యము లేకుండా, నీలో పాపము లేకుండా నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూ భక్తి గలవాడవై దేవుని చిత్తము చొప్పున జరిగిస్తూ, ఒకవైపు దేవుడు ఏదైతే నీ జీవితంలో జరిగించాలనుకున్నాడో ఆ చిత్తాలన్నిటి విషయంలో నువ్వు నమ్మకముగా ఉంటూ జరిగిస్తూ ఉంటే నీ మనవులు దేవుడి సన్నిధిని చేరతాయని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అటువంటి జీవితం, అటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. మరొక మాట చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఏంటంటే తెలుసా, మనకు ధైర్యంగా దేవుడి దగ్గర ప్రార్థన చేసే విషయం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మనం అడగాలంట, ఆయన చిత్తానుసారంగా. కానీ కొంతమంది ఎలా అడుగుతున్నారని తెలుసుకుందాం. దురుద్దేశంతో భోగముల నిమిత్తం ఆయన్ని అడిగితే అవి దేవుడి సన్నిధికి ఆ ప్రార్థన మనవులు చేరవు. ఎలా అడగాలట? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. అది మనకు ధైర్యం. దేవుడి చిత్తానుసారంగానే అడుగు దేవుడి సన్నిధిలో. నీకు ఒక అవసరత ఉంది నీ జీవితంలో, ఆ అవసరతను దేవుడి చిత్తానుసారంగా అడుగు. దేవుడి పని నిమిత్తం అడిగితే ఎప్పుడైనా నీ జీవితంలో అది దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టము చొప్పున, దురుద్దేశము లేకుండా, భోగముల నిమిత్తము కాకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవాలయ దేవుడు మనకు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరొక లక్షణం చూడండి, ప్రార్థనలో ఎటువంటి లక్షణం ఉండాలో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో మీరు నన్ను ప్రార్థించాలి. మీరు నాకు ప్రార్థన చేసేటప్పుడు, మీరు నన్ను వెదకాలనుకున్నప్పుడు, మీరు నా నుంచి ఏదైనా పొందుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉండాలి తెలుసా? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సు ఉందా అండి? పూర్ణ మనస్సు మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిద్దాం. పూర్ణ మనస్సు అని అంటే మన జీవితంలో ఎవరికెవరికో స్థానాలు ఇచ్చి, మన హృదయంలో ఎవరికెవరికో చోటిచ్చి, తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి, దేవాని నిన్ను ప్రేమిస్తున్నాను, నా జీవితంలో ఇవి దయచేయి దేవా అని అడిగితే అది ఎంత అబద్ధం, అది ఎంత వేషధారణ, ఎంత మోసం ప్రియమైన దేవుని వాళ్ళరా. అది పూర్ణ మనస్సు
కాదు. పూర్ణ మనస్సుతో మనం దేవుని వెతికితే దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. మరొక చక్కని మాట చూడండి ప్రియమైన దేవుని వలన. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని వలన. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా మాటలు మీలో ఉంటే, నా మాటలు మీలో ఉండాలి. ఎంతమంది దేవుడి మాటలు విని తమ హృదయాల్లో పదిలపరుచుకుంటున్నారు ప్రియమైన దేవుని వలన. కనీసం దేవుడి మాటలు విని ఒకవేళ అవి మన జీవితానికి చాలా విలువైనైతే కనీసం రాసుకోవడం చేయం ప్రియమైన దేవుని వలన. అలాంటిది మన మాటలు హృదయం అనే పలక మీద రాసుకోమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నా మాటలు మీ యందు నిలిచి ఉంటే, నా మాటలు మీలో ఫలించగలిగితే మీ మనవులు, మీకేది ఇష్టమైన మీ మనవులన్నీ నాకు చేరతాయి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని చెబుతున్నాడు ప్రియమైన దేవుని వలన. మీకు ఏది ఇష్టమో అడుగుడి. తండ్రికి ఇష్టమైన కుమారుడు ఉన్నప్పుడు కుమారుడు ఏది అడిగినా తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు ప్రియమైన దేవుని వలన. ఈ లోకపు తండ్రి మనం అలా చూడగలం. తండ్రి ఆలోచనల ప్రకారం తండ్రి బాగా చదువుకోమని చెప్పాడు అనుకోండి, మంచిగా చదువుకొని మంచి పేరు తండ్రికి తెచ్చిపెడుతూ ఉంటే తండ్రికి సంతోషపడి కుమారుడు ఏదడిగినా తెచ్చివ్వాలనిపిస్తుంది ప్రియమైన దేవుని వలన. ఈ లోకపు తండ్రి ఆ మనస్సు కలిగి ఉంటే మరి పరలోకపు తండ్రికి ఇంకెంత గొప్ప మనస్సు కలిగి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నువ్వు ఆయన మాటల ప్రకారంగా నీ జీవితంలో ఒక్కసారి అవలంబించి చూడు. ఒక్కసారి ఆయన మాటను నెరవేర్చడానికి ఈరోజు నుంచి ప్రయత్నం చేయి. నీ జీవితంలో గొప్ప గొప్ప మేలులు చూస్తావు ప్రియమైన దేవుని వలన. మనకి ఏది ఇష్టం అది అడిగితే దేవాది దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. మరొక లక్షణం చూడండి ప్రియమైన దేవుని వలన. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం ప్రియమైన దేవుని వలన. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చాలా ప్రాముఖ్యమైన లక్షణం ప్రియమైన దేవుని వలన. దేవుడి మీద మనం పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం మన ప్రార్థనలోనే తెలిసిపోతుంది ప్రియమైన దేవుని వలన. దేవుని ఎంత నమ్ముతున్నామో మన ప్రార్థన మనకు తెలియజెప్తుంది ప్రియమైన దేవుని వలన. నువ్వు దేవాది దేవుని అడిగేటప్పుడు మీరు దేని గురించి అడుగుతున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల వాటిని మీరు పొందుదురు. అవి నమ్మి అడగాలి. నాకు ఇది వచ్చేసింది, ఎస్, నా జీవితంలో దేవుడు నాకు ఇది దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు కదా దేవుడు. సో అడగాలన్నప్పుడు నాకు ఇవ్వబడతాయి, నా జీవితంలో అది వచ్చేస్తుంది అని నమ్మి నువ్వు దేవాది దేవుణ్ణి అడగాలి ప్రియమైన దేవుని వలన. ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఈ విషయంలో మనకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరు గారు మరణించి 3 దినములైన తర్వాత ఆయనను తిరిగి సజీవునిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడికి వెళ్తారు, ఆ సమాధి దగ్గరికి. అప్పుడు దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థిస్తూ ఏమని మాట్లాడో తెలుసా? నమ్మి, అంటే ఇదిగో ఈ లాజరును మీరు లేపుతారని నమ్ముతూ ప్రార్థిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు లేపారు, అందుకు మీకు మహిమ అని అంటాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ముందుగానే ఇదిగో ఆయనను బ్రతికించక ముందే, లాజరు బయటికి రాకముందే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాదేవునికి ప్రార్థిస్తూ మీరు లేపినందుకు, లాజరును బ్రతికించినందుకు, ఈ గొప్ప మహిమ కార్యం మీరు జరిగించినందుకు మీకు మహిమ దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తాడు ప్రియమైన దేవుని వలన. కృతజ్ఞత తెలియజేస్తాడు. నమ్మకం చూడండి ప్రియమైన దేవుని వలన. ఆశ్చర్యకారం జరగకముందే దేవాది దేవుణ్ణి మనం నమ్మగలమా? కొంతమంది అంటుంటారు, నా జీవితంలో ఈ ఆశ్చర్యకారం చేస్తే నేను దేవుడి సన్నిధికి వస్తా, నా జీవితంలో ఈ మేలు చేస్తే నేను దేవుని నమ్ముతా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వలన. కానీ మనం అలా ఉండకూడదు. దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో అలా చెప్పలేదు ప్రియమైన దేవుని వలన. ముందు మీరు నమ్మండి, తర్వాత మీకు అవి అనుగ్రహింపబడతాయి. చివరిగా ఒక చక్కని లక్షణం చెబుతున్నాడు. ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలో చాలా ప్రాముఖ్యమైన లక్షణం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. నీ మనస్సు మెత్తనిదై, ఒక రాజుతో చెబుతున్నాడు, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని నీవు కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను
ఆలకించి తిని. ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా ఈ యొక్క సందర్భంలో? దేవుడు మన ప్రార్థన మనవిని ఆలకించాలి అనుకున్నప్పుడు ఆ రాజు చేసినటువంటి ఆ లక్షణాలు చెబుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక్కొక్కటిగా. నీ మనస్సు మెత్తనిదై, మెత్తని మనస్సు కలిగిన వారే, దీన మనస్సు. దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా కొంతమంది కమాండింగ్తో అడుగుతుంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. నువ్వు ఇది ఇస్తే సరే, నువ్వు ఇవ్వాలి అన్నట్టుగా దేవుణ్ణి కమాండింగ్తో అడుగుతూ ఉంటారు. నువ్వు ఇవ్వాలి అన్నట్టుగా, ఇదిగో వాళ్ళ హృదయం చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఆ టైంలో మెత్తని మనస్సు కలిగిన వారుగా వాళ్ళు ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. మెత్తని మనస్సు కలిగి దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు దేవుని మాటలను వినే ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా కూడా నువ్వు ఉండాలి. రెండవదిగా ఇందులోనే మరో లక్షణం, నా సన్నిధిని నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక. కొంతమందికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇదిగో కనీసం మోకాళ్ళు వంగడానికి కూడా వాళ్ళకు సరైన ఆలోచన ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆ మనస్సు రాదు వాళ్ళకి. అరే, అందరి ముందు నేను ఇప్పుడు మోకాళ్ళు వంగితే నేను ఎక్కడ తగ్గిపోతానో అని ఆలోచించుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళ. కనీసం మోకాళ్ళు వంగి, తలలు దించి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీవించడానికి కూడా కొంతమందికి మనసు ఉండదు. తగ్గింపును కోరుకోరు ప్రియమైన దేవుని. తగ్గింపును కోరుకొని నీవు నీ ప్రార్థనను దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు, నీ ప్రార్థనను దేవుడు ఎలా వింటాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక్కసారి ఆలోచించండి. మన మోకాలు నేలను తాకపోతే రేపొద్దున మన మోకాలు నేలను తాకకపోతే మన ప్రార్థన దేవుడి సన్నిధిని చేరదు అన్నాడు ప్రియమైన దేవుడు ఒక భక్తుడు. నిజం, అది చాలా నిజం. ఈ భక్తుడు మెత్తని మనస్సు కలిగి ఉన్నాడట, కన్నీరు విడుస్తున్నాడట, ఇదిగో తను తగ్గించుకుంటున్నాడట, దేవుడి మాటలు వింటున్నాడట. దేవుడి సన్నిధిలో చాలా తగ్గించుకొని దీన మనస్సు కలిగి దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు ఆయన మనవులు ఏం చేశారంట? ఆలకించి తిని అనే మాట మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. మన ప్రార్థన దేవుని సన్నిధి చేరాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఇవే ప్రియమైన దేవుని వాళ్ళ. వేషధారణతో కాకుండా రహస్యంగా ప్రార్థించాలి. నమ్మకముతో మనకు అవి దొరికాయని నమ్మి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇంకా దేవభక్తుడై దేవుని చిత్తానుసారంగా మనం జరిగించినప్పుడు మన ప్రార్థన దేవాది దేవుడు వింటాడు. దైవ చిత్తానుసారంగా మనం అడుగుతూ దేవాది దేవుణ్ణి ప్రార్థించాలి. అంతేకాకుండా చివరిగా మన మనస్సులు తగ్గించుకొని కన్నీరు విడుస్తూ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తే మన మనవులు దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. మన జీవితంలో మనం అడిగినవి దేవుడు అనుగ్రహింప చేయడానికి సిద్ధపడతాడు అని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని. అటువంటి ప్రార్థనా జీవితం దేవుడు మన అందరికీ దయచేయనుగాక. తలదించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించేటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, మరోసారి మీ సన్నిధిలో నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ప్రార్థనలో ఎటువంటి లక్షణాలు, ఎటువంటి పాపపు లక్షణాలు లేకుండా ప్రార్థించాలో మీరు మాకు తెలియజేసి ఉంటున్నారు నాయన. నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారంగా మా యొక్క ప్రార్థనా జీవితాన్ని కొనసాగించేటువంటి మంచి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే తండ్రి మరోసారి మేమందరం ఇలా చేరి నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవానికే వందనం, జన్మకృపాదిశయవరం, నీవిచ్చిన వత్సరం, నీ మహిమలో గడిపెదన్.